హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసిందంటే మా ఫ్రెండ్ గారి మీద ప్రాంక్ చేయబోతున్నాం. అంటే మాకు యాక్సిడెంట్ అయిందనమాట. అంటే ప్రాంక్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతాడో ఆ రియాక్షన్ ఏదో చూడాలి. కట్లు గిట్లు అన్నీ కట్టుకొని కొంచెం బ్లడ్ లాగా ఇంకేద్దాం. వేసినాక వాడు వచ్చినాక ఏమవుతుందో చూడండి. క్రేజీ లెవెల్ ఉంటుంది. ఈ ప్రాంక్ కోసం తుపర్లలో తెచ్చింది. ఏంటి బ్రో అంత మాట? పట్టిలు అర్థమవుతలే. ఈ నెత్తి కడతాం, నా చేతులకు కడతాం. అరే ఇట్లా పోయినాం, ర్యాష్ గా డ్రైవ్ చేసినాం రా, కింద పడ్డాం అంటే వాడు ఎలా అంటాడో ఎలా ఉంటుందో చూడండి. కలర్ కాదు, ఇంకేస్తాం. రెడ్ ఇంకు, ప్యూర్ రెడ్. దొంగ నాటకాలే మొత్తం క్రేజీ వీడియో ఉండబోతుంది చూడండి. చూస్తారా? ఫస్ట్ మా వాడు నెత్తి కట్టిండు. నెత్తి కట్టినా మళ్ళా అవి నెత్తికి బాగాలేదు, అంత అట్రాక్షన్ కొడతలేదు అనేసి వాళ్ళు నెత్తిన కట్టినా కానీ అంత ఫీల్ ఉండదు. అందుకని నా చెయ్యి చచ్చిందో బచ్చిందో తెలుసలే. అమ్మాయిలు చీరలాగా కట్టుకుంది. గాయస్, మా నెక్స్ట్ వీడియో మావాడు చీర కట్టుకొని మార్కెట్ లో డాన్స్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయ్యా చేయాలంటే అది చేయాలి. ఇంకో పెన్ ఇంకో సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. మళ్ళా అది ఎట్లా అనిపిస్తుంది తెలుసా? దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, వీడి వల్ల రక్తం లాగానే అనిపిస్తుంది. ప్యూర్ రెడ్ లాగానే ఉంది. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. సెటా కేక్ అనుకుంటా. నాకు ద్వంద్వం అవుతుంది ఇంట్లో. ఘోరంగా నీ శర్మానికి అంటిందారా? దీంతో పని అయిపోయింది. కాలు రోకుండా అవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అమ్మని బొట్టు పెడతాంలే కానీ వద్దు. ఏ ఫోన్ నాది కాదు, వాంది. ఆన్లైన్ ఉంది ఈ ప్లేస్ చెప్తా. ఇక్కడ కొంచెం ఎట్లా మాట్లాడాలా అట్లా ఫస్ట్ నేను మాట్లాడతా, తర్వాత అరే వాళ్ళకి తెలుసా? సైలెంట్ వాళ్ళకి తెలుసా మీరు పడుతురు అని? ఊరికి పోయినా అని చెప్పిన. బయటికి వెళ్ళడానికి టైం ఉందా? Emotional damage. ఇక్కడ కింద పడి
ఇక్కడ కింద పడి ఉన్నాం. సిల్లర్ వెళ్ళిపోయి వస్తుంటే జారింగ్ టైర్. సాజవ్ గారు నేను సాజవ్ గారికి ఏమో ఇది బొక్క లేచిందిరా. ప్లేస్ ఏందిరా ఇది? సరే ఏడున్నారా? వస్తావా కొంచెం? వీడియో దానికి వస్తలేదు రా. నాకు టిక్కా తింటున్నా. నాకు ఇంట్లోకి పోతే నాకు ఏమంటాడో నాకు అర్థమవుతలేదు. నువ్వు వస్తావా ఇడికి? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్ ఈడ మన ఇదేమంటారు అదేరా పార్క్ ఉంటుంది చూడు, శివాలయం గుడి కాడ. జూమ్ చేసినావా? జూమ్ చేసి పెట్టు. చేసినారా గాయస్? వాళ్ళ లారీ పక్కకి అయితే పెట్టినాం, కనిపిస్తలే ఈ నుంచి అయితే. అవుట్ ఫోన్ కూడా బీ ఫోన్ ఒక్కటి లైట్ కనిపిస్తున్నాం కదా. హాయ్ హలో లవ్ యూ టూ మచ్. సిల్లార్పల్లి పోయి వస్తుంటే పడ్డాం రా. పోలీసు వాడు అడ్డం వచ్చినుండే సడన్గా మలపని కనిపోయి చేతులకే తాకినారా? చేతిలో కూడా గబ్బు గబ్బు అయిపోయినా. ఎందుకట్లా స్పీడ్ వచ్చిన పంజుగులికి వస్తున్నాం రా. పంజుగులికి వస్తుంటే పోలీసు వాళ్ళు ఉండు. నాకు ప్యాక్ అయిపోయినాయి. ఇక అక్కడికి వెళ్ళి సిల్లార్పల్లికి ఒక రూట్ ఉంటుంది కదా, అక్కడికి లేదురా పోలీసు. ఏజ్ లేదు, బండి నడితే ఏమంటాడు అట్లా. హెల్మెట్ గిల్మెట్ ఏది పెట్టుకోలే కదరా, పట్టుకొని వచ్చింది. నాకు ఫోన్ చేసాను కొట్టించుండి బాచా. అది కాదు, కింద పడ్డా. వర్షం పడుతున్నా మొడ్డ. మరి నేనేం చేయాలి? వర్షం పడుతుంది, బండి మీద స్పీడ్. బండి వీళ్ళ డాడీది. ఏడికి మళ్ళీ డాడీ బండి ఆడ సైడ్కి పెట్టినాం, పట్టగానే పెట్టినాం. ఉందా పోయినా బండి? ఉందా కింద పడంగానే ఆ సైడ్ కాలు దొబ్బి అయిందన్న కాళ్ళు అక్కడ తాకిండ దెబ్బ. కాలు కానీ పట్టుకుని నిన్న పైన కూడా ఒకసారి. ఇప్పుడు ఇంటికి పోవాలంటే భయం అవుతుంది నాకు. ఎవరికి చెప్పుకోవాలి? హాస్పిటల్ పోదామంటే పైసలు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ కా? గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ ఓడనే మా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా ఇంకా కట్టు కట్టించుకున్నాం. నాకెందుకు ఫోన్ చేసిరు? సజెషన్ ఇస్తామేమో నేను ఏమనుకుంటా. మీకు ఎన్నిసార్లు చెప్పాలరా మెల్లి ఊరు అని? ఫస్ట్ చాలానే పోయినాం రా. అరే వర్షంలో ఏం అర్థం కాలేదు. మళ్ళీ ఏం చేద్దాం? నడిపింది ఎవరు? చాలా పోయినా నేను. వాడే నడిపింది. నీకు ఎన్నిసార్లు పడ్డా రాదు. ఏం చేద్దాం రా, భయం అవుతుంది నాకు. ఇంట్లో హాస్పిటల్ టీటీ దేనికి టీటీ ఆరా ఇంజక్షన్ అంటే బ్యాక్ అయితే నాకు అక్కడ భయం రా. సోదులు అంటే అమ్మ దమాకరా. ఇప్పుడు ఈ కట్టు పెట్టుకొని ఇంటికి ఎట్లా పోవాలో నాకేం అర్థమవుతలే. మాట్లాడదా? ఇంటికి ఎందుకు ఫోన్ చేస్తావు మళ్ళా? మాట్లాడతారా ఇట్లా అయ్యిందని? ఇంకా వాళ్ళ టెన్షన్ పట్టు నీకనా? మరి పెట్ల ఇంటికి పోతే చూస్తారు. చూస్తారని చెప్తావా? ఏం చేయాలని ఏం చేయాలని నిన్ను పిలుస్తే నువ్వు వచ్చి మళ్ళీ హైదరాబాద్ దెంగిస్తారు. ఇట్లా తెలుస్తుంది, అందరికి తెలుసు. ఇంటికి పో. అందుకని అప్పుడు ఇప్పటిదాకా వస్తుండే పడ్డాం, సీదా ఇడికి వచ్చినావు. నువ్వేమని చెప్తావు అనుకుంటే నువ్వు అట్లనే చేస్తున్నావు. చెప్తారని కాదురా, మీరు ఇంత ఇంకెన్నో సార్లు చెప్పినా మెల్లి ఊరియా అని. మరి మెల్లానే వచ్చినాం రా. వాడు వచ్చే వరకు సడన్ గా స్లిప్ అయింది. ఇస్తుంటికి వచ్చినాం, ఇస్తుంటికి వచ్చాక స్లిప్ అయింది. పోలీసు వాడు అట్లనే వెళ్ళిపోయాడు. మేము చూసుకోవాలి. ఇస్తుంటికి వచ్చినాం. నాకు లేదు. ఉందా బండి పోయిందా? బండి ఆనే ఉంది. బండి అప్పుడు తెచ్చుకోవాలి. గీరనే వస్తుంటే స్లిప్ అయింది. లేకపోతే గిట్లాగా వస్తలే. అరే మేము బండి తీసుకుని మళ్ళీ అవుతారా? అరే పోనీగా కాదురా. ఇప్పుడు చెప్పురా సొల్యూషన్. అమ్మ సొల్యూషన్ లేలే. ఇంటికి ఫోన్ చేసి ఇట్లా పడ్డాం అని చెప్పు. తెలుస్తుంది. తెలియకుండా ఏం చేస్తుంది? మరి ఇంట్లో చెప్తే ఇట్లా ఇంట్లో తెలిసినాక బాధపడతారు. మీకు రియల్ బుద్ధుడు అది మాట చెప్పురా మరా. ఏదైనా ఒక సొల్యూషన్ చెప్తా అయిపోతుంది కదరా. ఇకప్పుడే ఫుల్ షర్ట్ వేసుకో. ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే అట్లా కాదరా. ఇప్పుడు ఇంట్లోకి కూడా ఏదైనా సొల్యూషన్ చెప్పరా.
సొల్యూషన్ నేనేమంటున్నా అంటే బాత్రూమ్ లో పోయి దాస్తున్నాం పొద్దుగా దాకలేవు. నేనేమంటున్నా అంటే బాత్రూమ్ లో పోయి దాస్తున్నాం పొద్దుగా దాకలేవు. Emotional damage. బాత్రూమ్ పోయి దాస్తాను పందుగులు అంటారు సైడ్ ఉన్నావు అంటే నీకు ఫోన్ చేసినప్పుడు పంజుగోలు అని చెప్పినాం కదరా. ఫోన్ చేసి వాడు ఫోన్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళినాం రా. ఇక్కడ వచ్చినాం మేము. ఇక్కడ వచ్చినాం. పోలీసు వాళ్ళు ఉన్నారు బ్రిడ్జ్ పైన. పండుగ పిల్లలు క్రికెట్ వస్తా నేను తీసుకెళ్తే ఏమిస్తావు? మళ్ళీ పడదాం బా, నువ్వు నేను పడదాం. అవునరా ముగ్గురం పోయి మళ్ళీ పడదాం పారా. ఇంత నమ్మబుద్ధి ఎట్లా పడ్డాం రా. వద్దు నాయన మళ్ళీ మా ఇంట్లో ఎందుకు మళ్ళీ మా ఇంట్లో ఎందుకు అరే ఏదైనా సొల్యూషన్ చెప్పురా. నువ్వు ఏమైనా చెప్తావు అనుకుంటే నువ్వు ఇట్లా చేస్తున్నావు. చెప్పురా ఏదన్నా. పాయింట్ ఏంటి ఏం చేయని పోలే ఓరా మొత్తం బుర్జా గిర్జా ఎట్లా పడ్డా చూడరా. ఇట్లా రాసిన రైటేరా. టాయిన్ ఆడరా మీరేమన్నా సరే మేమెందుకు తాగినాం రా అయ్యా. మరి గట్ల పడరు అని. అరే బండి మించి పడ్డాం రా. అంటే ఇంతసేపు డోర్లో బొక్కలు చూడు బట్టలు మొత్తం పచ్చిగా అయినాయి. వాడేమో రోడ్ మీద పడ్డా, నేనేమో బుర్జలకు పడ్డా. కాతాను వచ్చి అమ్మ నన్ను కదా చేయకూడదు మీరు వదిలేరా. నాకు ఇక్కడ కింది వీధికి వస్తుంది, వీధికి కిందికి వస్తుంది. ఏం చాలా అర్థం అవుతుంది. ఏదైనా చెప్పురా. ఇది నొప్పులు ఎట్లా తక్కువ మరి ఏదో ఒక హాస్పిటల్కో ఆడికి ఇట్లా ఒకటి ఓపిద్దాం. గవర్నమెంట్ పోదాం. ఏంద్రా ఏ ఉన్నాడు రా. ఏముంది ఇప్పుడు. అరే వద్దురా. హాస్పిటల్కి పోతున్నారా? ఏం చేయలేరా, ప్రాంక్ చేసినాము అంతే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అమ్మ నీ లంచోడు కానీ ఫస్ట్ నిన్ను దగ్గర నాకెళ్ళోడే చదువుకున్నాడు. మరి అదేంటి రతంలా ఉంది అది నీ చేతికి ఎన్ని ఇంకో చూడండి guys, వాని కోసం ఎంతగానో మేము ఇగో చూడండి. ఇగో ఇగో టార్చ్ చేసి చూస్తా. చూడండి మొత్తం బుర్జాబీ రాసుకున్నా. ఇంకో చేతికి చూడండి మొత్తం. ఇంకో చేతికి చూడండి ఎంత బుర్జా ఉందో. సంగీతం అంటారు మీరు. చేతికి చూడండి ఇగో ఇంతగానం రాసుకున్నా. ఇంత బుర్జా పండి పోర్లాడినావు. గొంతుకు బిస్కర్ అవుతుంది రా పెట్టాలోడా. వద్దురా గొంతుకు బిగ్గర అవుతుంది. ఫస్ట్ దీనికి షాజహాన్ కిరణ్ మామ లారీ సాటంగా ఉండే అనమాట. ఈ నుంచి ఆడి తీసినుండే. ఎలా ఉంది ఎలా ఉంది కాదు నేను డైరెక్ట్ సమాధుల గడ్డకి తీసుకుపోదాం అనుకున్నా పక్కల్ని. సమాధుల గడ్డకి తీసుకుపోదాం అనుకున్నా పక్కల్ని. అలాగే దినాలకి ఇద్దరు బ్యానర్లే. సో గాయ్స్ ఇప్పటికీ అయితే అయిపోయింది. వీనికేమో పట్టించుకుంటలే పైసలు కోసం వచ్చింది ఆడుకో. తాయి కాదు ఇది కింద బండి మీద కింద పడ్డామంటే తాయి పడ్డారా అది ఇది అని కొలుగుతుంది గాయస్. నిజంగా గాయస్ చూడండి గాయస్ ఎంత వస్తుంది. ఇంకో నాకైతే ఇంకా కట్టేయిపోయి వాళ్ళనే కట్టేప్పుకోండి. చూడండి ఇంకొకటి చెప్పిన ఎప్పుడు నా బండి మీదకి కింద పడ్డానంటే ఫ్రెండ్స్కి ఎప్పుడు ఫోన్ చేయొద్దు. ఇలాంటి కొడుకులు వస్తాయి మళ్ళీ తాగి పడ్డారా గీ పడ్డారా అంటారు.